తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుత తరుణంలో అశాంతి తాండవిస్తుందని, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్దకాండ నిలుపుదల చేయడానికి శాంతి చర్చలు జరగాలని రాష్ట్ర సర్వోదయ మండలి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మహాత్మాగాంధీ మండపాల్లో శాంతి ప్రార్థనలు జరపాలనే కార్యక్రమాల్లో భాగంగా భీమవరం శ్రీరాంపురంలోని గాంధీ కస్తూర్బా భవనం నందు స్వచ్ఛంద సంస్థల నాయకులతో సమావేశం, శాంతి ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, గాంధీజీ అహింసా సిద్ధాంతంతోనే స్వాతంత్ర్యం సిద్ధించుకున్నామని, అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు చిన్న చిన్న దేశాలు చిన్నాభిన్నమవుతున్నాయని, అన్యం పుణ్యం ఎరుగని అమాయకులైన చిన్నారులు సైతం విగత జీవులవుతున్నారని, ఇటువంటి విపత్తును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలన్నారు. త్వరలో భగవంతుని దయతో మామూలు స్థితికి చేరాలని శాంతి ప్రార్థనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, ఎస్ఎస్ఎన్ రాజు, కలిగొట్ల గోపాల్ శర్మ, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, సీతారామరాజు, ఎస్కే చాన్బాషా, ఇందుకూరి శివాజీ వర్మ, సర్వోదయ మండలి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలైడెవ్వడు, సర్వము తాని అయిన వాడెవ్వడు, వాని ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడదం. ప్రపంచ శాంతికి అందరూ దోహదపడాలని, ఆ ప్రపంచ శాంతి కలగాలని యుద్ధంలో పాల్గొని మరి చంటి పిల్లల ఆసుపత్రుల మీద కూడా బాంబులు అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. దాని గురించి మనం అందరం చెల్లించి స్పందించవలసిన సమయం. గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో నడిచిన మనం, ముఖ్యంగా మరి గాంధీ మహాత్ముని శిష్యులు లాంటి వారు మన ఉమ్మడి జిల్లా డిఈఓ ప్రసాద్ రాజు గారు మరి అటువంటి వారు చదివించిపోతున్నారంటే చాలా విచారించవలసిన విషయం. దీనికి మన ప్రకృతి మాత అనేక రకాలుగా శాంతిని నెలకొల్పాలని. దేశాల మధ్య ఈ శాంతి గొడవై సామ్రాజ్యవాదం, పెట్టుబడి దాని విధానాలను అనుసరించేటువంటి అమెరికా ఇజ్రాయెల్ని ముందు పెట్టి ఇరాన్ పైన దాడి చేయడం, వారి చెప్పు చేతల్లో లేని దేశాలపైన వారి యొక్క ఆధిపత్యం చెలాయించడం అనేది మనంతా కూడా ఖండించాల్సినటువంటి విషయం. ప్రపంచంలో శాంతి అనేది నెలకొనాలని, ఈ యుద్ధాల వల్ల ప్రజల యొక్క జీవనం అస్తవ్యస్తం అయిపోతుంది, ప్రపంచ ప్రజల మధ్య ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మనమంతా కూడా శాంతి కాముకులుగా తప్పనిసరిగా ఈ యుద్ధాన్ని ఆపాలని, శాంతి చర్చలు ప్రారంభం కావాలని, శాంతి నెలకొనాలని యుద్ధ విభత్సాన్ని వెంటనే యుద్ధాన్ని నిలుపుదల చేసే ప్రయత్నం ప్రపంచ దేశాలన్నీ కూడా పూనుకుని ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో సమస్యలు పరిష్కరించుకుని మరి యుఎన్ఓ అనేక సంస్థలు ఉన్నాయి. సంస్థల సంప్రదింపులతోటి ప్రపంచ దేశాలన్నీ కూడా సమన్వయంతో యుద్ధకాండని నిలుపుదల చేసి తక్షణమే యుద్ధాన్ని విరమింపజేయవలసిందిగా మేమందరం కూడా భగవంతుని గాంధీ మండపంలో గాంధీ గారి సమక్షంలో దేశాల్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మళ్ళా మామూలు స్థితికి మనం చేరుకోవాలి, శాంతి చర్చలు జరగాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు, అలాగే ఉత్సవ ఫౌండేషన్, సర్వోదయ మండలి, మానవతా సంస్థలు భీమవరంలో శాంతి కోరుకుంటూ మరి భగవంతుని కోరుకోవడానికి జరుగుతూ ఉంది. మరి దేశంలో ఇటువంటి ప్రపంచ దేశాల్లో ఇటువంటి అల్లకల్లోలమైన చర్యలు ఉన్నట్టయితే మరి ప్రపంచం అంతా కూడా అశాంతితో నిండిపోతుంది. ఆ భగవంతుని స్వచ్ఛంద సంస్థల తరఫున కోరుకుంటూ మళ్ళా మన మామూలు స్థితికి దేశాలన్నీ కూడా రావాలని. రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీల్లో ఎంఆర్కే హెచ్పీ గ్యాస్ అధినేత మోటుపల్లి రామకృష్ణ మనవరాలు లోలాక్షి మొదటి పుట్టినరోజు సందర్భంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నరహర్శెట్టి చిన్నబాబి, జడ్డు దుర్గాప్రసాద్, మోటుపల్లి అయ్యప్ప, హేమంత్, పావని తదితరులు పాల్గొన్నారు. మొదటి పుట్టినరోజు సందర్భంగా హెచ్పీ గ్యాస్ అధినేత మోటుపల్లి రామకృష్ణ గారు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా సంతోషం.
ప్రతి పుట్టినరోజుకి ఇంట్లో బర్త్డే వస్తే కంపల్సరీ మనవరాలకు కానీ మనవలకు కానీ కంపల్సరీ రక్తదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రక్తదానం ప్రాణదానంతో సమానం. ఎంతోమంది రక్తం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో సమ్మర్ వచ్చేసింది, చాలా రక్తం కూడా చాలా ఏసిటీగా ఉంది. ఆ సందర్భంలో మరి మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏసన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ మరి అధినేత మరి ఆయన కాంటాక్ట్ చేయగానే తప్పకుండా మనం క్యాంప్ చేద్దామని చెప్పి ఆయన పూర్తి సహాయ సహకారాలతో మరి ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు మా హెచ్పీ గ్యాస్ అధినేత మోటూరు రామకృష్ణ గారి తరఫున, మా అందరి తరఫున, చంద్రబాబు తరఫున, హేమంత్ తరఫున ఏఎస్ఎం రాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక కొత్త సంస్కృతి, ఇప్పుడు ఏదో సినిమా హీరోలు ఒక లెజెండ్స్ వాళ్ళందరూ చాలా మంది రక్తదానం చేస్తారు. చిరంజీవి అని, పవన్ కళ్యాణ్ అని, జూనియర్ రెడ్డి అని, మహేష్ బాబు అని, ఇంకెవరో అందరూ కూడా మరి రక్తదానం చేస్తారు. ఈ సినిమా హీరోలు కావాలి. ఒక కొత్త సంస్కృతి మరి ఆకివీలో హెచ్పీ గ్యాస్ అధినేత రామకృష్ణ అన్నయ్య గారు మరి స్టార్ట్ చేశారు. మన వాళ్ళకి రక్తదానం చేద్దామని మరి అప్పుడు నాకు నెల ముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు రక్తదానం చాలా బాగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నందుకు ప్రతి ఒక్క రక్తదాతకి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా అవసరం. మరి రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ కావాలి, అలాగే ఇచ్చేది కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా ఇస్తూ ఇతరులు కాకుండా వేరే వాళ్ళకి ఇది ఒక అవేర్నెస్ రప్పించడం అనమాట. రక్తం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా అట్లా అవేర్నెస్ రప్పించడం గొప్ప ఆలోచించి మన అలాగే ఏఎస్ఆర్ రాజు కూడా వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ పెట్టి మా దగ్గర తీసుకెళ్ళడం చాలా ఆనందదాయకం. మరి లోలాకి మరొకసారి అందరికీ హ్యాపీ బర్త్డే. లోలాకి హ్యాపీ బర్త్డే. జేఎన్టీయూకే ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీల్లో తైక్వాండో పోటీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్ఈ 2వ సంవత్సరం విద్యార్థిని జి తేజోమయి హేమశ్రీదేవి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల బోర్డు మీటింగ్ హాల్లో బంగారు పతకం సాధించిన హేమశ్రీదేవిని కళాశాల యాజమాన్యం తరపున డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు అభినందించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ జి సారికలు మాట్లాడుతూ ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు భువనేశ్వర్లో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు జేఎన్టీయూకే తరపున ఎంపికైనట్లు చెప్పారు. కాలేజీలో సిఎస్ఈ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి హేమశ్రీదేవి అనే అమ్మాయి గత నెల ఫిబ్రవరి 27వ తారీఖుని జేఎన్టీయూ కాకినాడలో సెంట్రల్ జోన్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. అది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో టైక్వాండో అనే ఒక రకమైన మార్షల్ ఆర్ట్స్ అది. దాంట్లో ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయింది. ఈ సందర్భంగా అమ్మాయి నేను మనస్ఫూర్తిగా కాలేజీ తరఫున అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు భువనేశ్వర్లో ఆ గేమ్స్ జరుగుతాయి. అక్కడ టైక్వాండో జరుగుతుంది ఆల్ ఇండియా లెవెల్లో. అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అమ్మాయి. అక్కడ కూడా విజయం సాధించి కాలేజీకి చాలా మంచి పేరు తెస్తుందని ఈ సందర్భంగా ఆశిస్తూ ఆ అమ్మాయికి మరొకసారి నేను హేమశ్రీదేవికి కంగ్రాచులేషన్స్. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆవిడ ఈ మధ్యనే టైకొండాలో పోటీ చేసి ఆల్ ఇండియా లెవెల్కి సెలెక్ట్ అయింది. సో మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో ఒరిస్సా అయిన భువనేశ్వర్లో వీళ్ళకి ఆల్ ఇండియా లెవెల్లో మళ్ళీ కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఆవిడ అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయి 100% కూడా నేను అక్కడ కూడా విన్ అవుతాను సార్ అని చెప్తున్నది. సో దానికి కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మనది వచ్చేటప్పటికి మళ్ళీ 7th స్పోర్ట్స్, 6th స్పోర్ట్స్ డే, అలాగే 7th యాన్యువల్ డే కూడా ఉంది. సో దాంట్లో కూడా ఈ అమ్మాయికి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. టోర్నమెంట్ జరగడం జరిగింది. 52 కాలేజీలు పార్టిసిపేట్ చేసి అతిపెద్ద టోర్నమెంట్ జేఎన్టీయూకే తరఫున. అందులో మన కాలేజీ విద్యార్థులు క్రికెట్లో రన్నర్గా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి టోర్నమెంట్స్ అన్నిటికీ స్పోర్ట్స్ అన్ని ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు మన పిల్లలందరికీ స్పోర్ట్స్ తరఫున మంచి అవకాశాలు ఇచ్చి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఉంటే మన కాలేజీ మరిన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ముందుంటామని ఈ సభాముఖంగా నా పేరు తేజమే హేమశ్రీదేవి. నేను 2nd ఇయర్ సిఎస్ఈ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నా. లాస్ట్ మంత్ 27న జేఎన్టీయూకే కాకినాడలో టైక్వాండో ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ సెలెక్షన్ ట్రయల్స్ అనేవి జరిగాయి. నేను ఇక్కడ పార్టిసిపేట్ చేసి విన్ అయ్యాను. నెక్స్ట్ ఆల్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. అది ఈ మంత్ 16th నుంచి 20th ఒడిస్సాలో ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో జరుగుతుంది. నేను మన కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ అలాగే జేఎన్టీయూకే యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఆడాలి. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్కి, ఫిజికల్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీకి చాలా చాలా థ్యాంక్స్.
ముందు కూడా అలాగే స్పోర్ట్స్లో నన్ను సపోర్ట్ చేసి అలాగే ఒడిస్సాలో విన్ అయ్యి రావాలి, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ పేరుని నిలబెట్టాలని కోరుకుంటూ చాలా కాళ్ల మండలంలో 21 గ్రామాల్లో 18వ విడత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2024-2025 ఆర్థిక సంవత్సరాలు నిర్వహించిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కాళ్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు ఆధ్వర్యంలో ఎంపీడీఓ జి స్వాతి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని 21 గ్రామ పంచాయతీల్లో 6.69 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పనులపై వచ్చిన రిమార్కులను అధికారులు పరిశీలించి తగిన చర్యలు చేపట్టారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పచ్చిగొళ్ల సోమేశ్వరరావు, డివిఓ పురుషోత్తం, ఏపీడీ శ్రీలత, ఆదినారాయణ, క్వాలిటీ కంట్రోల్ అధికారి డి శ్రీకాంత్, ఎస్ఆర్పిఎస్ మీరావల్లి, పిఆర్ ఏఈ రమేష్ బాబు, ఏపీఓ కె శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్ ఎన్ రాధా, కంప్యూటర్ ఆపరేటర్ కె శ్రీనివాసరావు, డిఆర్పీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి 21 గ్రామ పంచాయతీల్లో 21 రోజుల పాటు ఎస్ఆర్పి గారు మేరావల్లి గారి ఆధ్వర్యంలో సుమారుగా 10 మంది డిఆర్పీలు ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్లి 24-25 ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి ఉపాధి హామీ వేతనదారుల పనులు ఏదైతే ఉన్నాయో అవి, అలాగే సీసీ రోడ్లకు సంబంధించినటువంటి పనులు, ఇవన్నీ కూడా కూలంకుషంగా ప్రతి దాన్ని తనిఖీ చేసి డిటిఎఫ్ రూపంలో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు సుమారుగా ఈజీఎస్, అలాగే అంటే ఉపాధి హామీ మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ రోడ్లు, అలాగే సోషల్ ఫారెస్ట్ మొత్తం కలిపి 6,69,26,26,923 రూపాయలు ఇక్కడ జరగడం జరిగింది. దీంట్లో సంబంధించి రికవరీ ఈజీఎస్ ఉపాధి హామీకి సంబంధించి సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు గురించి సింగిల్ జాబ్ కార్డు ఇవ్వటం, పనికి రాకపోయినా మస్తరు వేయటం అనేది కొన్ని పంచాయతీలు జరిగింది. అటువంటి వారిని గుర్తించి సుమారుగా 53,201 రూపాయని రికవరీ రూపంలో ఆదేశించడం జరిగింది. అట్లాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు 1,236 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అలాగే వేతనదారికి 1,872 రూపాయలు వేతనదారులకు చెల్లించమని కూడా చెప్పడం జరిగిందండి. అట్లాగే రెక్టిఫికేషన్ అంటే ఎంపీడీఓ ఎంక్వైరీ మరియు అక్కడ వర్క్ జరిగింది. ఆ సోషలైట్ వాళ్ళు అంతా జరగలేదని చెప్పారు కాబట్టి అక్కడ దాని వాస్తవ పరిస్థితులు పరిశీలించి ఎంపీడీఓ గారిని ప్రోగ్రామ్ ఆఫీసర్ కాబట్టి విచారణ అధికారిగా నియమించడం జరిగింది. వారు విచారణ చేసిన తర్వాత దానిపైన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ గారితో సంప్రదించి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సో అందరికీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మనకి త్వరలోనే రేపు ఏప్రిల్ నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అనే పథకం రాబోతుంది. ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అనేది మనకి ఇప్పటి వరకు మనకి ఓన్లీ కాలంలో పొడుగు తీయటము, అట్లాగే పంట కాలువలు తవ్వడము, ఇవన్నీ పనులు తప్ప మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే పనులు ఎక్కడ జరగకపోవడం వలన చాలా మట్టుకి అన్ని కూడా వేతనాల రూపంలో చెల్లించడం వలన సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఈ వికసిత్ భారత్ విబిజి రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఎక్కడైనా అసంపూర్తి భవన నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉపాధి హామీలు ఉన్నటువంటి 100 రోజులతో పాటు 125 రోజులు పని చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే మనకి ఇప్పటి వరకు 15 రోజులు డిమాండ్ ఇచ్చినటువంటి 15 రోజుల్లో పని కల్పించకపోతే వారికి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో అవకాశం ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ ఇంకా చేయలేదు. కానీ ఈ విషయంలో స్ట్రిక్ట్ గా చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అలాగే కమిషనర్ సార్ కూడా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. కలెక్టర్ మేడం గారు కూడా ఈ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ పథకం కూడా నిర్వహించబడుతుంది కాబట్టి కలెక్టర్ గారి యొక్క సూచనలు అనుసరించి ప్రతి ఒక్క వేస్ సెకర్కి ఈ విబిజి రామ్జీ పథకంలో ఫలాల్ని అందించాలనేది మన యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి వరకు పని చేసినటువంటి 3 రోజుల్లోపు వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి. అటువంటి వేతనాలు ఇవ్వలేనట్లయితే వారికి ఎన్ని రోజులైతే వేతనాలు ఆలస్యమైనయో దానికి సంబంధించినటువంటి ఆలస్యమైనటువంటి దానికి ఆ ఇంట్రెస్ట్ రూపంలో అంటే రోజుకి ఇంత చెప్పిన అంటే ఇంత ఇంకా డిఫైన్ అవ్వలేదు. సో అది చేసిన తర్వాత వారికి ఆ యొక్క వేజ్ తో పాటు ఈ యొక్క వడ్డీలో కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి జమ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఇప్పటి వరకు సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు మనకి ఇవి తప్ప ఒక బ్రిడ్జ్ కట్టుకోవడానికి కానీ లేదంటే ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి కానీ అవకాశం లేదు. ఇప్పుడు విబిజి రామ్జీ పథకంలో అసంపూర్తి భవనాలు, అంగన్వాడీ భవనాలు ఉన్నాయి, లేకపోతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని అసంపూర్తిగా అప్పుడు పూర్వకాలంలో గ్రామ మహిళా సమైక్య భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. నిధులు లేకపోవడం వలన ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేయలేకపోయాం. గౌరవ ఎమ్మెల్యేలు
గౌరవ మంత్రివర్యులు, డిప్యూటీ స్పీకర్ గారు, పిఎస్సి చైర్మన్ గారు, విప్పులు అందరి సహకారం తీసుకుని గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం వీటన్నింటినీ కూడా టేకప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క పథకం విబిజి రామ్జీ పథకం అనేది ఒక మంచి పథకంగా చెప్పవచ్చు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం భీమవరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన లిఫ్ట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్ కు అర్జీలు సమర్పించేందుకు వస్తుంటారని, ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కు వందలాది మంది వినతి పత్రాలు సమర్పించేందుకు వస్తున్నారన్నారు. ప్రతిరోజు వివిధ మండలాల నుండి కలెక్టరేట్ లో జరిగే సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు రావడం జరుగుతుందన్నారు. పై అంతస్తుకు రావడానికి కొంతమంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా దివ్యాంగులు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైన వారు లిఫ్ట్ వినియోగించుకోవాలని కోరారు. ప్రముఖ లిఫ్ట్స్ తయారీ సంస్థ సిస్కా లిఫ్ట్స్ అండ్ ఎలివేటర్స్ వారు మంచి క్వాలిటీగా రూపొందించారని వారిని అభినందించారు. సిస్కా లిఫ్ట్స్ అండ్ ఎలివేటర్స్ ఎండీ మన్యం తేజ మాట్లాడుతూ, నిత్యం కలెక్టరేట్ కు ఎంతో మంది దివ్యాంగులు, వృద్ధులు వస్తుంటారని, వారి కోసం ప్రత్యేకంగా ఎంతో క్వాలిటీతో లిఫ్ట్ ను రూపొందించామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం సన్యాసరావు, సంస్థ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ నరహర్శెట్టి కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్ లో ఈ రోజు మా సిస్కా ఎలివేటర్ లిఫ్ట్ కంపెనీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మాకు వచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం ఇక్కడ లిఫ్ట్ అనేది కలెక్టర్ గారి చేతుల మీద ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి మా సిస్కా ఎలివేటర్స్ ఎండీ అయినటువంటి మన్యం తేజ గారు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే డిఆర్ఓ గారు, ఇతర అధికారులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ లిఫ్ట్ ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర ఏంటంటే, జిల్లా నలుమూల నుండి స్పందన కార్యక్రమానికి లేదంటే వివిధ పరిష్కారాల కోసం వస్తున్నటువంటి ఎంతో మంది వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ ఎంతో మంది ఎలాంటి తోడు లేనటువంటి అభాగ్యం కోసం వాళ్ళ నిత్య సౌకర్యార్థం ఈ రోజు ఈ లిఫ్ట్ ని ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపరిణామం. టెక్నాలజీ విషయంలో, అలాగే సర్వీసెస్ విషయంలో మంచి మోటివేషనల్ గా హ్యూమినిటీతో ఆలోచించి ఈ లిఫ్ట్ ని మరి కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాగే ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది మా సిస్కా ఎలివేటర్స్ రావడం, అలాగే క్వాలిటీ, సర్వీస్, మెయింటెనెన్స్ అండ్ ప్రైజెస్ విషయంలో మా కంపెనీ అనేది ఎంతో ఉత్తమంగా మంచి టెక్నాలజీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సొసైటీలో మంచి ఇంజనీరింగ్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఈ లిఫ్ట్ విభాగంలో మా సిస్కా ఎలివేటర్స్ అనేది ముందుందని మేము తెలియజేస్తున్నాం. సొసైటీలో ఎంతో మంది లిఫ్ట్ విషయంలో ఏదో బడ్జెట్ గానీ, లేదంటే కనుక క్వాలిటీ విషయంలో గానీ ఇబ్బందులు పడుతున్నారు, అవకతవకలు ఎక్కువ జరుగుతున్నాయని అని తెలుసుకున్న సర్వే ప్రకారం మాకు కొంచెం అనాలిసిస్ వచ్చింది. సో వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకుని లిఫ్ట్ల విషయంలో, లిఫ్ట్ అనేది ఏంటంటే అది కూడా ఒక వెహికల్ పాత్రే. సో లిఫ్ట్ అనేది రూపొందించడంలో సెక్యూరిటీ అనేది మేజర్ పాయింట్ గా తీసుకుని మేము క్వాలిటీ సర్వీస్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మా సిస్కా ఎలివేటర్ తరఫున మేము లిఫ్ట్ ని రూపొందించడం జరుగుతుంది. అలాగే కస్టమైజ్డ్ సర్వీసెస్ తక్కువ సైజెస్ లో, అలాగే తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ ఏ విధంగా అయితే మనం చూస్తూ ఉంటాం, ఎంతో బిగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళతో పాటుగా వాళ్ళకి ఏమాత్రం మనం క్వాలిటీ విషయంలో కూడా తోచా తగ్గకుండా కూడా మనం క్వాలిటీ ఇస్తున్నాం. నిజంగా ఈ రోజు మేము ఈ కలెక్టరేట్ రూపొందించిన లిఫ్ట్ కార్యక్రమంలో మేము పాల్గొనడం, మాకు ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ ని మా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా కంపెనీకి రావడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. సిస్కా ఎలివేటర్ ఎండీ అయినటువంటి మన్యం తేజ గారు కూడా క్వాలిటీ సర్వీస్ మెయింటెనెన్స్ విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తున్నారు. పబ్లిక్ లో ప్రతి ఒక్కరు కూడా మా సిస్కా ఎలివేటర్ ముందుకు తీసుకెళ్లడంలో మీ వంతు సహకారం కావాలి. అలాగే మా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ సర్వీస్ మెయింటెనెన్స్ కాకుండా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా మేము వాళ్ళకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మేము మంచి డిజిగ్నేషన్స్ లో మేము మంచి జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సిస్కా ఎలివేటర్స్ లిఫ్ట్ కంపెనీ సంస్థను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటాం. భీమవరం కలెక్టరేట్ లో గౌరవనీయులు శ్రీమతి చదలవాడ నాగరాణి గారి ఆదేశాల మేరకు మా సిస్కా ఎలివేటర్ తరఫున లిఫ్ట్ రూపొందించడం జరిగింది. జిల్లా నలుమూల నుంచి స్పందన మరియు వివిధ కార్యక్రమాల కోసం జిల్లా నలుమూల నుంచి అనేక మంది రావడం జరుగుతుంది. వాళ్లకు సౌకర్యార్థం లిఫ్ట్ రూపొందించడం జరిగింది. వికలాంగులు, వృద్ధులు వాళ్ళ సౌకర్యార్థం ముఖ్యంగా చదలవాడ నాగరాణి గారు దృష్టిలో పెట్టుకుని ఈ లిఫ్ట్ ను
ఈ నెల 6వ తేదీన భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల బోర్డు మీటింగ్ హాల్లో డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఐ శ్వేత మౌనిక మాట్లాడుతూ కళాశాల ఈసీఈ బ్రాంచ్ పూర్వ విద్యార్థిని మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో ఉన్న ప్రాక్సిమల్ సాయిల్ సైన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ రాజుల్ మహేశ్వరి పాత్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని చెప్పారు. ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడనున్నారని పేర్కొన్నారు. Women's Day, which was on March 8th, that we are going to conduct. We have planned to conduct on 6th of March in our college at I Block, because now the women plays a major role to develop any country or entire world itself. As a part of that, we are invited Rajul Maheshwari Patkar, founder and CEO, Proximal Soil Sense Technologies Private Limited, who is our alumni itself, ECE alumni. And in this regard, she is going to deliver a lecture, and she is one of the inspiring speaker. She is going to inspire our students, and I hope all the women will move ahead. And now they became more than men itself in many activities. Still in future, they are going to move still further and forward direction, and I wish all the women ఉమెన్స్ డే యాక్చువల్గా 8th కండక్ట్ చేయాలి, కానీ ఆ రోజు సండే రావడం వలన 6th కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రజెంట్ సినారియోలో ఉమెన్ రోల్ చాలా ఎక్కువ. దానికి SRKR ఇంజనీరింగ్ కాలేజ్ 100% ఇంప్లిమెంట్ చేస్తున్నది. స్టాఫ్ మామూలుగా స్టూడెంట్స్ కోటా అయితే 33% ఉమెన్స్, కానీ కాలేజీలు లెక్కేసుకుంటే మోర్ దెన్ 50% స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ఫ్యాకల్టీ హెచ్ఓడీస్ అందరూ కూడా చాలామంది ఉమెన్స్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఉమెన్స్ యాక్చువల్గా పార్టిసిపేట్ చేస్తేనే మనకి వికసిత భారత్ 2047 అనేది అనుకుంటున్నాము. దాంట్లో ఉమెన్స్ రోల్ కూడా చాలా మంచి రోల్ అవ్వాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్యనే సైన్స్ డే కండక్ట్ చేస్తే సైన్స్ ఫర్ ఉమెన్ అనే టైటిల్ అనమాట ఈ సంవత్సరం పెట్టింది. కాబట్టి దీంట్లో ఉమెన్ బాగా పాల్గొని సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మా ఈరోజు వచ్చే చీఫ్ గెస్ట్ కూడా రాజుల్ మహేశ్వరి పట్కర్ అని ఆవిడ ఇక్కడ ఈసీ బ్రాంచ్లో చదివారు. ఆవిడ ఓన్గా స్టార్ట్అప్ చేసి ఐఓటీ కిట్స్ అన్ని కూడా సాయిల్ మీద, అంటే అగ్రికల్చర్ మనకి ప్రత్యేకంగా ఇక్కడ అగ్రికల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆ అగ్రికల్చర్కి సంబంధించిన ఆవిడ స్టార్ట్అప్ స్టార్ట్ చేశారనమాట. అంటే ఐఓటీస్ దాంట్లో పెట్టి సాయిల్ కండిషన్స్ అన్ని కూడా తెలుస్తాయి. సో ఆ విధంగా ఆవిడని పిలిచి ఆవిడ మంచి స్పీకర్ అని కూడా తెలిసింది. డెఫినెట్గా ఆవిడ చెప్పే సజెషన్స్ అన్ని కూడా మా స్టూడెంట్స్కి 100% ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ ఎవరైతే ఇదంతా కండక్ట్ of Women Empowerment Cell are very happy to share that we are celebrating Women's Day on 6th March 2026 on eve of Women's Day, which is being celebrated on 8th of March every year. In this regard, we are inviting an eminent speaker, Dr. Rajul Maheshwari Pratik, who is CEO and co-founder of Proximal Soil Technologies, and she is our alumni of ECE department. And she is our eminent speaker who is going to deliver an expert talk on that day, and we are very happy to invite her on that occasion. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విభిన్న ప్రతిభావంతులు ట్రాన్స్జెండర్స్ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏలూరు వారి ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో తల్లిదండ్రులు పోషణ సంరక్షణ చట్టం 2007 వృద్ధుల సమస్యల పరిష్కారం కొరకు అవగాహన నిమిత్తం కళాకారులచే ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశం చౌక్ ఏఎస్ఆర్ నగర్ పార్క్ నందు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ భీమవరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫోరం ఉపాధ్యక్షులు దాయన సురేష్ చంద్రాజీ మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నట్లుగా భావిస్తూ కళాకారులను అభినందించారు. జిల్లా అప్లెట్ ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం 2007 ఆవశ్యకతను తెలియజేస్తూ అమలు చేయడంలో ఇబ్బందులను అధిగమించడానికి రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది మరింత సహకారం అందిస్తే సంతానం వల్ల వృద్ధులకు జరిగే కష్టనష్టాల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఫోరం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ మాట్లాడుతూ 2007 చట్టం వచ్చి 18 సంవత్సరాలు అయినప్పటికీ వృద్ధులకు సంతానం వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డ్, బ్యాంకుల్లో ప్రత్యేక క్యూ, రైల్వేల్లో ఇంతకు ముందున్న రాయితీని పునరుద్ధరించాలని, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సంక్షేమం కొరకు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన భీమవరంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, ప్రధానంగా వృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీనియర్ సభ్యులు డాక్టర్ ఎస్ఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఆధారంగా సభ్యులు విస్తృత ప్రచారం చేస్తే 2007 చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవి సత్యనారాయణ రాజు, డాక్టర్ పాండురంగరాజు, పేల్చెల లక్ష్మణవర్మ, పివి రమణ, నల్లం రఘుబాబు, డాక్టర్ ఎస్ఎస్ఎన్ రాజు, సీతారామరాజు, సూర్యనారాయణ, ఎస్ హనుమంతరావు, గ్రంథి రాజారావు, కడియం ఈశ్వరరావు, తాళ్లపూడి గాంధీ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అంటే వృద్ధులకి యువకులు చేసేటువంటి ఇబ్బందిని పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2007 చట్టాన్ని ప్రవేశపెట్టింది. అది ప్రజలకి అవగాహన లేక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం వారు ఈరోజు అదే ప్రతి పట్టణంలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు అవగాహన కలుగుతుందని సంక్షేమం కోసం చక్కగా కృషి చేస్తోంది. దానికోసం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రచారంలో భాగంగా భీమవరంలో ఉదయం ఇప్పుడు తర్వాత సాయంత్రం ఏఎస్ఆర్ నగర్లో కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ చట్టం వృద్ధులకి తెలియడం వల్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వృద్ధత్వాన్ని ఆనందంగా గడపాలి, పిల్లల విషయంలోనూ మిగతా వాళ్ళ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని సందేశాత్మకంగా ఇది అందించినట్లయితే అందరికీ అందుతుందని ఉద్దేశంతో చేసినందుకు తమ కుమారుడికి పట్టుబడగానే ఆస్తి రాసి చేయడం, తర్వాత అనేక ఇబ్బంది పడడం జరుగుతుంది. అలా రాసిచ్చినటువంటి దస్తావేజులు కూడా చెల్లకుండా తిరిగి వారికి వచ్చేటువంటి అవకాశం కూడా అటువంటివి కూడా తెలుసుకోవాలి. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ పిల్లలను చూడకపోతే వారి జీవితంలో నుంచి 10% తగ్గించి సొమ్మును ఆ తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి బిల్లు కూడా తీసుకొచ్చింది. వాళ్ళు పట్టినటువంటి ఇబ్బందులు దానికి పరిష్కార మార్గాన్ని మనం తెలియజేయడం, వారికి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. ఇటువంటి కార్యక్రమాలు స్పందించి 2007లో తల్లిదండ్రులు పోషణ సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసింది. అంతవరకు కూడా బాగానే ఉంది, కానీ దీని మీద అవగాహన లేక పిల్లలకు కానీ వారి యొక్క సంతానం కానీ తల్లిదండ్రుల పట్ల ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం మూలంగా అనేక మంది పెద్ద వయసులో ఉండి కూడా సరైన ఆదాయం లేక, వైద్య సదుపాయం లేక అనేక ఇబ్బందులతో అటు ప్రభుత్వంలో కానీ బజార్లో కానీ ఎక్కడికి వెళ్ళాలన్న విద్యులు తమకు తానుగా ఎంతో ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుని రకరకాల ప్రాబ్లమ్స్తో అన్నింటిలో బ్యాంకుల్లో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ లైన్లో నిలబడుతూ వారికి ప్రత్యేకమైన కౌంటర్లు లేవు, అలాగేనేమో సౌకర్యాలు లేకపోవడం మూలంగా వృద్ధులు పడే బాధలు. 2005 రక్షణ కోసం చట్టం ప్రకారం ప్రతి డివిజన్లను కూడా మరి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ తల్లిదండ్రులకి పరిష్కారాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ వారు మరి ఈ రకంగా మీరు ప్రస్తావన చేస్తే దేవాలయం అందించడం చాలా అభివృద్ధి విషయం అండి. దీన్ని పరిష్కరించుకుని మరి ఎంతో మంది అవగాహన చేసుకుని వారు మరి మంచి ఫలితాన్ని తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులను తొలగించడానికి ప్రజల్లో అవగాహన కట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి కళాకారులతో ప్రదర్శించడం కూడా జరుగుతుంది. దాన్ని మనం అందరం కూడా అవగాహన చేసుకుని అలాగే సీనియర్ సిటిజన్లు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆశలు చేత అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళాలన్నా భయం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా భయం ఉంటుంది. ఇంట్లో ఓపు లేక శరీరంలో శక్తి లేక మేము ఎన్నో బాధపడుతున్నాం. మా బాధలో ఎవరు అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం వారు కూడా బస్సులో ఇచ్చే రాయితీ తప్ప ట్రైన్లో రైల్వేలో రాయితీ ఇవ్వలేదు. ఇంకా ఇవరకు ఇచ్చేవారు 40%. కాబట్టి ప్రభుత్వం కోరుకుంది ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఎంతో శ్రద్ధగా చూడాలని, వాళ్ళ కొడుకులు కుమారులు అందరూ కూడా వాళ్ళ ప్రేమతో చూడాలని, వాళ్ళు ఎంతకాలం బతికితే మీకు ఎంతకాలం ఇస్తాం. వాళ్ళు ఏడుపు లోటు కనపడుతుంది, ప్రతిరోజు కనపడుతుంది. అయ్యో ఈ లేటరా ఉంటే ఈ పని చేసినాం అన్న పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని శుభ్రంగా తీసుకుని మీరు క్షేమంగా అందరూ ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కేరళంలో కమలం వికసించడం ఖాయం. తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ విజయం కేరళం రాజకీయంలో ఒక చారిత్రాత్మక మలుపు. కేరళం పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వీరవాసరం మండలం రాయకుదుర్లో గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రహదారి సమస్యను పరిష్కరించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. అంగన్వాడీ ఆశా మహిళా స్కీమ్ వర్కర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా అధికారంలో కొనసాగలేదని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అత్యధిక సభ్యత్వ నమోదు లక్ష్యం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం. భీమవరంలో సభ్యత్వ నమోదు స్టాల్స్ ను ప్రారంభించిన ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.